అవును అవును, ఇది చాలా గొప్పగా ఉంది. అక్టోబర్ నుండి ఆన్లైన్ గ్యాంబ్లింగ్ బ్యాన్ అయింది. ఇప్పుడు ఆన్లైన్ గ్యాంబ్లింగ్ లో లావాదేవీలు చేయడం నేరుగా పరిగణించబడుతుంది. నా ఖాతా స్తంభింపబడింది. నేనేం చేయాలి? అన్నా, నా అకౌంట్ ఫ్రీజ్ అయింది. మేనేజర్ని కలవాలి, ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఆ రూమ్లో ఉన్నారు సార్. వంశీ గారు, మీ అకౌంట్ పై ఒక నోటీస్ వచ్చింది. మీరు ఆన్లైన్ గ్యాంబ్లింగ్ ఆడతారా? అవును సార్, కానీ చిన్న మొత్తంలో మాత్రమే ఆడా. మా వద్ద సైబర్ సెల్ వెస్ట్ బెంగాల్ నుంచి నోటీస్ వచ్చింది. ఏమైంది సార్? మేనేజర్ గారు చెప్పారా? అవును, కానీ ఏం చేయాలో అర్థం కావడం లేదు. అలాంటప్పుడు సముక్త మేడంని కలవండి సార్. ఇలాంటి కేసులు వాళ్ళు బాగా డీల్ చేస్తారు. రూమ్ నెంబర్ 2లో ఉన్నారు. నేను విశాఖలో ఉంటాను. ఎందుకు వాళ్ళు ఇలా చేశారు? మీ లావాదేవీలపై పశ్చిమ బెంగాల్లో కేసు నమోదైంది. మీరు అక్కడ ఎన్ఓసి తెచ్చుకుంటే మీ ఖాతా అన్ఫ్రీజ్ అవుతుంది. అభి, నా అకౌంట్ ఫ్రీజ్ అయింది. ఏం చేయాలో నాకు తెలియడం లేదు. లాయర్ విశ్వనాథ్ వీడియోలను యూట్యూబ్లో చూడండి. అతను ఇలాంటి కేసులలో చాలా మందికి సహాయం చేశాడు. అకౌంట్ ఫ్రీజ్ అంటే జైలుకి కారణం కావచ్చు. ఎంబర్డైమా విశ్వనాథ్ లాయర్ కన్సల్టెంట్ సొల్యూషన్ సర్వీసెస్ ని సంప్రదించండి. గివ్ మీ ద మనీ, ఐ విల్ సాల్వ్ యువర్ ఇష్యూ ఇన్ అ స్నాప్. ఓకే సార్. ఫ్రాడ్ చేసిన వాళ్ళు లేయర్ 1లో ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి మీకు డబ్బు వచ్చింది కాబట్టి మీరు లేయర్ 2. మీరు ఆ డబ్బు మీ నాన్నకు ఫ్రెండ్కు పంపారు, అందువల్ల వాళ్ళు లేయర్ 3లోకి వెళ్ళారు. ఇలా ఇది లేయర్. అయ్యో, నా బ్యాంక్ ఖాతా స్తంభించిపోయింది. మందుల డబ్బు మొత్తం అందులోనే ఉంది. ఇదంతా నా వల్లే జరిగింది. నాన్న డబ్బు కూడా బ్లాక్ అయింది. చివరికి నోటీస్ వచ్చింది. ఇప్పుడు వెళ్ళి నిజం చెప్పడమే ఏకైక మార్గం. మీరు నిజం చెప్పండి. సార్, ఇది నా తప్పు. నేను తెలియకుండా చేశా. సరే, మీరు సహకరించండి, ఎన్ఓసి ఇస్తాం. అన్నా, అభి, నేను ఆన్లైన్ జూదం ఆడాను. అందుకే మన ఖాతాలు స్తంభింపబడ్డాయి. తప్పులు అందరూ చేస్తారు, మారినవాడు మనిషి.